బిడ్డ తప్పు చేస్తే బతిమిలాడి చెప్తాం, తిడతాం, కొడతాం. అయినా దారికి రానప్పుడు వాడికి వెయ్యాల్సిన శిక్షలు మనం వేసుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదమ్మా. నేను చేస్తుందదే. సుఖం నీడలో ఉన్నప్పుడు కష్టం విలువ తెలియదు. అదే కష్టం వేలు పట్టుకుని నడిస్తే సుఖానికి దారి అదే చూపిస్తుంది. ఇప్పుడు నేను చేస్తుంది అదే. ఇద్దరు బిడ్డలు బాగున్నారు, వాడు బాగుండాలి. కానీ ఇంట్లో ఉన్నంత వరకు వాడు బాగుపడతాడు అన్న నమ్మకం నాకు లేదు. అందుకే మనసు చంపుకొని బయటికి పంపించేశాను. బిడ్డ మీద ఏ తండ్రికి ప్రేమ ఉండదమ్మా. ఆ ప్రేమని చంపేసుకున్న దురదృష్టవంతుడు వాడు దూరమై ప్రేమని దగ్గర చేసుకునే అవకాశం చచ్చిపోయినా ప్రేమని మళ్ళీ బతికించుకునే అవకాశం ఒక్క ప్రేమ విషయంలోనే ఉంటుందమ్మా. ఎప్పటికైనా నాలో ప్రేమను బతికిస్తాడేమో అని ఒక చిన్న ఆశ. ఆ ఆశ తీరడం లేదు. మీ అందరికీ నాది కోపంలాగా, పంతంలాగా కనిపించొచ్చు. వాడి విషయంలో నేను ఒక రాక్షసులాగా కనిపించొచ్చు. అసలు మీరందరూ నన్ను రాక్షసుడనే అనుకోవచ్చు. పిల్లలు బాగా చదవలేదంటే హాస్టల్లో వేస్తాం. అది రాక్షసత్వం కాదమ్మా. వాళ్ళ భవిష్యత్తు కోసం ఆ తల్లిదండ్రులు మనసు చంపుకొని తీసుకునే నిర్ణయం. బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అంటే తల్లిదండ్రులు తీసుకునే కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉండాలి, కొన్ని త్యాగాలు చెయ్యాలి. తండ్రిగా అదే చేశాను. నేను చేస్తుంది అదే. వాన తగ్గేలా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందైతే మా నాయన అత్త లోనికి పోయినారు. ఇప్పుడు మనం ఏడికి పోవాలనో చూడాలా. ఇంకెక్కడికి వెళ్తాం? మనకున్న ఇల్లు ఇదొక్కటే కదా. ఓ పాపా, మర్చిపోయినావా? మనకి ఓ చిన్న ఇల్లు ఉండదు కదా. చిన్నిల్లా? ఏం కోటరు, ఇలాంటి వేషాలు కూడా ఉన్నాయా నీ దగ్గర? ఓ పాపా, మరీ అంత ఎక్కువ ఊహించుకోబాక. మనకు అట్లాంటి సినిమా ఏం లేదు. మొన్న ఇంటికే దిక్కు లేదు, మళ్ళీ చెన్నెల్లోటి. మరి నువ్వు అన్నది ఏ ఇంటి గురించి? నువ్వు నేను ఫస్ట్ టైం కలిసినాం కదా, గుర్తు తెచ్చుకో. అది మన ఇల్లు కాదా ఏంది? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం మనం ఎక్కడ కలిసాం? ఏంది పాపా, మర్చిపోయినావా? ఓ తూరి రింగులు తిప్పుతాను, వెనక్కి వెళ్ళి చూడు. ఆటోలో కలిసాం. ఇప్పుడు మనకి ఆటోనే ఇల్లు. వాన తగ్గేదాకా మనం ఆటోలోనే కాపురం పెట్టాల. అర్థమైతే ఉండదా? నువ్వు వెళ్ళి ఆటోలో కూర్చోపో, నేను వెళ్ళి ఇంట్లో తినడానికి ఏమైనా ఉంటే చూసి తీసుకొస్తా. నువ్వు వెళ్ళు వెళ్ళు.
పాపా మనం చాలా రిచ్ చూసినావా? వానకో ఇల్లు ఎండకో ఇల్లు అన్నట్టు 2 ఇళ్ళు ఉన్నాయి మనకి. ఆటోలో కూడా అన్నం తినాల్సి వస్తుందని నేనైతే అనుకోలేదు పాపా. ఇదిగో నువ్వు తిను. తిను పాపా. సారీ పాపా, నువ్వు ఇట్ట బాధపడ్డానికి అంతా కారణం నేనే కదా. ఎందుకు అలా అంటున్నావు? వర్షం నువ్వేమైనా కురిపిస్తున్నావా? వర్షం కురిపించే అంత గొప్పోడినైతే డబ్బులు కూడా కురిపించి నీకే కష్టం రాకుండా చూసుకునేవాడు కదా. నువ్వు ఇట్ట వాన్లో నిలబడి ఉండడానికి కారణం నేనే కదా పాపా. నా కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చినావు, నా వల్ల రోడ్ల మీద తిరుగుతూ ఉండవు. ఈ పొద్దు నా వల్ల వానకి తడిచినావు. నా కోసం నా పక్కన ఇంతగా నిలబడేటోళ్ళు ఎవ్వరూ లేరు. మా అమ్ముండుంటే నన్ను నిడిచిపెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా పక్కనే ఉండేదేమో. సర్లే, నేను బాధపడినానంటే మా అమ్మ కూడా బాధపడుతుంది. ఓ బో, నువ్వు భద్రంగా లోపల పడుకో. నేనేమో బాధపడతా ఉన్నానని నువ్వు కూడా బాధపడతావేమో. నువ్వు తిని పాప, వాళ్ళలో తింటా ఉంటే బాగుంటుంది అంటారు. బాబా, ఈ వాన్లో చేతులు కడుక్కోవాల్సిన అవసరం లేదు. తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి ఇబ్బంది లేదు. బాధని కూడా ఆనందంగా మార్చుకోవడం నా అల్లుడికి మాత్రమే తెలుసు. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలిరా. నువ్వు బాగుండాలి, బాగుపడాలన్నదే మా అన్న కోరిక కూడా. ఆ కోరిక తీరే రోజు ఎప్పుడొస్తాదో, మీ ఇద్దరూ సంతోషంగా ఉండేదెప్పుడో.